హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బయటకు వెళ్తున్నానని షార్ట్ వీడియో పెట్టాను కదా, ఎక్కడికో చెప్పలేదు కదా. దుర్గం చెరువు మాకు చాలా దగ్గర, అందుకని ఇంకా ఇక్కడికి వద్దామని వచ్చాము. చాలా బాగుంటుందంట ఇక్కడ పార్క్. నేను ఇదే ఫస్ట్ టైం, ఎప్పుడు రాలేదు. చాలాసార్లు సూర్యకి చెప్పాను ఒకసారి వెళ్దామని. అసలు ఎలా ఉంటుందో కూడా తెలియదు, ముందు ఇలా ఉండేది కాదంట. ఈ మధ్య ఈ ప్లేస్ని ఇలా పార్క్ లా కొత్తగా చేశారంట. ఎంట్రీ టికెట్ తీసేసుకొని ఇంకా వచ్చేసాం. అసలు నాకైతే లోపలికి ఎంట్రీ అవ్వగానే ఎంత బాగా అనిపించిందో ఈ ట్రీ అయితే. అందుకని ఒక చిన్న వీడియో తీసేసుకొని ఫొటోస్ తీసుకున్నాము. ఇలా ముందుకు నడుస్తూ వెళ్తుంటే అసలు ఆ వ్యూ చూడగానే నేనైతే ఫిదా అయిపోయాను. నాకు బాగా నచ్చింది. అంశు అయితే ఫుల్ హ్యాపీ. అసలు దగ్గరలో ఏదైనా పార్క్ ఉంటే అంశుని డైలీ తీసుకెళ్లేదాన్ని. అసలు మాకు దగ్గరలో ఎక్కడ పార్క్ లేవు. ఒక చిన్నది ఒక పార్క్ ఉంది, కానీ అక్కడ అసలు ట్రీస్ ఏం లేవు. కింద పడితే దెబ్బలు తాకి బ్లడ్ వస్తాయి. వీడిని ఒకసారి తీసుకెళ్ళాను. అసలు వీడికి దెబ్బ తగులుతుందేమో చాలా టెన్షన్ అనిపించింది. ఇంక అప్పటి నుండి ఎప్పుడు తీసుకెళ్ళలేదు అక్కడికి. వీడైతే ఎక్కడికి వెళ్ళినా బాగా ఎంజాయ్ చేస్తాడు. చూడండి, ఈ హ్యాండ్ పైన ఇలా జారుతాడంటే నేను వీడియో తీయాలంట. ఇంకా ఇదైతే ఎంట్రీ. మనము ఏంటంటే పార్క్ ఇక్కడ నుండి ఈ చెరువు చుట్టూ కూడా ఉంటుంది. అది చూసారు కదా, కేబుల్ బ్రిడ్జ్. వాటర్లో ఈ కొంగల్ని ఇలా నిలబెట్టారు. 2 ఉంటే ఇంకా ఒకటి పడిపోయింది అనుకుంటా. ఒక్కటే ఉంది, సైడ్కి ఇంకొకటి ఉంది. అసలు ఫ్లైట్లు అయితే మామూలుగా వెళ్ళట్లేదు, అసలు ఊరికే కనిపిస్తూనే ఉన్నాయి. వీడు అసలు వాటర్ని చూడగానే ఎగిరి అంతేస్తున్నాడు, మమ్మీ వాటర్ ఫిష్ అని. 2 క్రేన్స్ ఉన్నాయి మమ్మీ, ఒక క్రేన్ చనిపోయింది అని చెప్తున్నాను. నాకు వెళ్ళేవన్నీ కూడా ఇటు నుండి వెళ్తాయేమో మేబీ, ఈ చెరువు పై నుండి 5 మినిట్స్కి ఒకటి వెళ్తూనే ఉంది. అసలు చాలా బాగా అనిపిస్తుంది. నేనైతే ఇంకా ఈరోజు వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యాను, అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా అంశుని ఇక్కడికి తీసుకురావాలని. నెక్స్ట్ టైం అయితే సూర్యని కూడా తీసుకురావాలి. చూడాలి, అతను కూడా అసలు ఇప్పటివరకు చూడలేదు. అలా నడుచుకుంటూ రాగానే ఇంకా వీడి కోసమే ఉన్నట్టుగా ప్లే ఏరియా ఉంది. చూసారు కదా ఎంత జనాలు ఉన్నారో. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా వీడెక్కడ ఆగుతాడు. నాకన్నా ముందే పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడి నుండి ఎక్కాలో తెలియట్లేదు వాడికి. ఎలా పైనకి వెళ్ళాలని అటు ఇటు వెతుకుతున్నాడు. నిజంగా అసలు పిల్లల్ని ఇలా బయటకు తీసుకొస్తే అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళ మైండ్ కూడా చాలా బాగుంటుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే వీడిని ఇక్కడికి తీసుకొచ్చినందుకు. వాడికి నచ్చినవే ఉన్నాయి అన్నీ కాబట్టి. మేము అసలు ఇటు నుండి ఎన్నిసార్లు వెళ్తామో ఆ బ్రిడ్జ్ పై నుండి ఇన్నర్బిట్ మాల్కైనా లేదంటే ఇంకెక్కడికే వెళ్ళినా కూడా ఆ బ్రిడ్జ్ పై నుండి వెళ్తాము. ఈ పక్క నుండి వెళ్తాం, కానీ అసలు లోపల ఇంత బాగుంటుందని అసలు మాకు తెలియదు. అసలు బయట నుండి అసలు ఏమాత్రం కనిపించదు ఇదంతా. ఇంకా అసలు గ్యాప్ లేకుండా ఇలా జారుతున్నాడు, అలా వెళ్ళి మళ్ళీ ఎక్కుతున్నాడు. ఇప్పుడు బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు. నైట్ ఇంకా సతాయిస్తాడు, మమ్మీ లెగ్స్ పెయిన్ వద్దు అని. పడుకోడు అసలు, పప్పా మమ్మీ అని సతాయిస్తూనే ఉంటాడు. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మామూలుగా నేచర్ని ఎంజాయ్ చేయడమే కాదు, ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా చేసుకోవచ్చు డైలీ వచ్చి. మా వాడికి అంటే చాలా ఇష్టం. మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉంది అన్నాను కదా, అందులో ఇలాంటివి చాలా ఉన్నాయి. వీడు బాగా చేశాడు ఆ రోజు, నాకు నవ్వొచ్చింది. అందులో చిన్నపిల్లలు ఆడుకోవడానికి ఇంకా ట్రీస్ ఏం లేవు, కానీ ఇవైతే బాగున్నాయి ఎక్సర్సైజ్ చేసుకోవడానికి. చూసారు కదా ఈ ప్లేస్, ఇక్కడ మనం కూర్చోవచ్చు ఎంతసేపు అయినా కూడా. వీడికి అసలు సైజు సరిపోలేదు, కానీ ఒక లెగ్ పెట్టి దాన్ని హ్యాండిల్ చేద్దామని చూస్తున్నాడు. ఇంకా అంశుకి ఫుడ్ పెట్టి పడుకోబెట్టి ఈవినింగ్ లేచిన తర్వాత వచ్చాము. మేము ఇక్కడికి వచ్చేసరికి 5 అలా అయ్యింది. ఇంకా అక్కడ నుండి ఇటు నడుచుకుంటూ వచ్చేసరికి చీకటి అయిపోయింది. చూసారు కదా, ఈ బ్రిడ్జ్ దగ్గరలో ఏంటంటే బోటింగ్ ఉంది. 3 టైప్స్ ఉన్నాయి. ఇద్దరే వెళ్ళొచ్చు, 4 మెంబర్స్ వెళ్ళొచ్చు. ఒక బోట్ ఏంటంటే అందరూ కలిసి వెళ్ళే బోటు అక్కడ ఉంది కదా. మేము ఇక్కడికి రాగానే టికెట్ తీసుకొని ఇక్కడికి రాగానే ఆల్రెడీ ఒక బోట్ వెళ్ళిపోయింది. ఎంట్రీ టికెట్ వేరు, అండ్ ఈ బోట్ ఎక్కాలన్నా టికెట్ ఇంకొకటి తీసుకోవాలి. మనం ఏ బోట్ ఎక్కుతున్నామని దాన్ని బట్టి చేసాము. అసలు అంశు ఎంత సతాయించాడో, మమ్మీ బోట్ ఎప్పుడు వస్తుంది ఇంకా అని. అసలు వాడు ఏడవడమే స్టార్ట్ చేశాడు, ఇంకా రావట్లేదని. ఎందుకంటే మేము వచ్చేసరికి అప్పుడే వెళ్ళింది కాబట్టి ఒక రౌండ్ వేసుకొని వచ్చే వరకు టైం పడుతుంది కదా. నిజంగా అసలు వీడియోలో కన్నా లైవ్లో అయితే చాలా బాగుంది. అసలు ఎంత బాగా అనిపిస్తుందో, చాలా అంటే చాలా బాగుంది వ్యూ కానీ ఇదంతా. మేమైతే ఎప్పటిలాగే ఫుడ్ తెచ్చుకున్నాము తినడానికి. వాడికి ఫ్రూట్స్ ఇంకా బిస్కెట్స్, రైస్, నాకు మేము మా ఇద్దరికి పెట్టేసుకొని ఇంకా వచ్చేసాము. బోట్లో ఏంటంటే వాడు ఆకలి అయిందంటే ఇంకా కొంచెం ఫుడ్ తినిపించి అలా అలా చూస్తూ వీడియో తీసుకున్నాను.
కేరళ వెళ్ళినప్పుడు ఎక్కాము ఆ బోట్, చాలా బాగా అనిపించింది. సాంగ్ వస్తుంటే వీడు చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో మ్యూజిక్ని. ఇంకా అయిపోయింది, కరెక్ట్గా 15 మినిట్స్ అన్నారు అంతే. చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చాము, ఇంకా దిగాలి. బ్రిడ్జ్ పై నుండి కూడా మనకు సేమ్ ఇలాగే ఉంటుంది అటువైపు కూడా. హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే ఒకసారి వచ్చి చూడండి, చాలా బాగుంది ప్లేస్ అయితే. అలాగే ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చి ఏదైనా ప్లేసెస్ చూడాలనుకుంటే ఈ ప్లేస్ని కూడా మిస్ అవ్వకుండా చూడండి. డే టైంలో కాదు, ఈవినింగ్ టైమే రండి, అప్పుడే బాగుంటుంది. నిజంగా అసలు ఎంత బాగా అనిపించిందో, మేము ముందు రాకపోవడమే మంచిది అనిపించింది. టైమింగ్స్ ఏంటంటే నైట్కి క్లోజ్ అయిపోతుంది, ఇంకా ఆ తర్వాత ఉండదు. అందుకని మేము ఎప్పుడు రావడానికి ట్రై చేయలేదు, ఎందుకంటే సూర్యకి ఎప్పుడు 10 తర్వాత కుదురుతుంది కదా, అందుకని ఇంకా ఇది 9కి క్లోజ్ కాబట్టి మేము ఎప్పుడు రాలేదు. వీడికి బెలూన్ కొని ఇచ్చి నేను మనీ ఇచ్చేలోగా ఒక బెలూన్ వదిలేశాడు. ఇంకా ఊరికే డబ్బులు ఇచ్చేసాను నేను. ఇంకో బెలూన్ తీసుకొని కొద్దిగా థ్రెడ్ ఎక్కువ ఇవ్వండి అని వాడి హ్యాండ్కి కట్టేశాను. అతను డబ్బులు తీసుకునే లోపు ఆ వదిలేసిన బెలూన్ ఎక్కడుందో కూడా కనిపించలేదు. ఇక్కడ ఫుడ్ తినడానికి హోటల్ కూడా ఉందనుకుంటా, మేము వెళ్ళలేదు, ఆల్రెడీ మేము ఫుడ్ తెచ్చుకున్నాం కాబట్టి. మేము స్టార్టింగ్ నుండి ఇక్కడి వరకు వచ్చే ప్లేస్ వరకు కూడా ఓన్లీ ఐస్ క్రీమ్స్ మాత్రమే ఉన్నాయి, ఇంకేం లేవు. బెలూన్స్ ఉన్నాయి. ఏమైనా ఫుడ్ తీసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు మిడిల్లో. మనం పిల్లలు ఉంటే మాత్రం బ్యాగ్లో పెట్టేసుకొని తేవడమే మంచిది. నేను తెల్ల శనగలు నల్ల శనగలు 2 కలిపి తాలింపు వేసి లెమన్ పిండి తెచ్చాను, అండ్ రైస్ తీసుకొచ్చాను కర్రీతో కలిపి. బోటింగ్ టైం కూడా 8 లాస్ట్, మా బోటే లాస్ట్. ఇంకా మేము అక్కడ నుండి ఇలా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ కూర్చున్నాము. కరెక్ట్గా మేము కూర్చున్నామో లేదో ఇదంతా లైట్స్ కానీ వాటర్తో స్టార్ట్ చేశాడు, ఎంత బాగా అనిపించిందో. గోల్కొండ కోటలో ఇంకా లుంబిని పార్క్లో వాటర్తో లేజర్ షో ఉంటుంది కదా, సేమ్ అలాగే ఉంది. నిజంగా అసలు ఇదంతా చూసిన తర్వాత ఈ ట్రీస్, ఇక్కడ మంచిగా కూర్చోవడానికి ప్లేస్, ఈ వెదర్ని అంతా ఎంజాయ్ చేస్తూ అసలు ఎంత బాగా అనిపించిందో, ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అనిపించింది నాకైతే. నిజానికి అసలు నేను చెప్పిన దానికన్నా ఎక్కువగా ఎంజాయ్ చేశాను నేను. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. అసలు నేను మాటలో చెప్తున్నా చాలా తక్కువ, ఎందుకంటే ఇక్కడ నిజంగా ఇక్కడ కూర్చొని ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తే తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. వీడియోలో కన్నా లైవ్లో చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. మనకు మైండ్ కూడా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఊరికే వర్క్ జాబ్ అలానే కాకుండా ఎప్పుడైనా ఇలా ఒకసారి వచ్చి చూడండి, మీ మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా కూర్చున్న వారు కూర్చునే ఉన్నారు, అలా ఎక్సర్సైజ్ చేసుకున్న వారు చేసుకుంటున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది అన్ని కలర్స్తో. అంశు అయితే ఫుల్ హ్యాపీ, వాడే కాదు నేను కూడా. ఇంకా ఇక్కడే ఒక 1/2 అవర్ 40 మినిట్స్ అలా కూర్చొని చూస్తూనే ఉన్నాము. ఆ ప్లేస్లో వెళ్ళి మనం కూర్చున్నామంటే అసలు అక్కడ నుండి రావాలనిపించదు, అంత బాగుంటుంది వ్యూ. మీరైతే నిజంగా మిస్ అవ్వకుండా ఒక్కసారి వచ్చి చూడండి. ఈ టైంలో మెయిన్గా ఇలా ఏంటంటే ఎప్పుడంటే అప్పుడు స్టార్ట్ చేయరు, మాకు అక్కడ బోటింగ్ అయిపోయి మేము వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు ఇక్కడ. ఇంకా 9కి క్లోజ్ కదా, 8:30 8:40 అయినా కూడా ఎవ్వరు కదలలేరు, అలాగే కూర్చొని ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు. మేము ఇంకా అందరూ ఉన్నారు కదా అని మేము అలా టైంపాస్ చేస్తున్నాము. అంశు అయితే బెలూన్తో బాగా ఎంజాయ్ చేశాడు. నేను హ్యాండ్ కట్టింది అలాగే ఉంచొచ్చు కదా, వాడు తీసేశాడు, అయిపోయింది, ఇంకా బెలూన్ వెళ్ళిపోయింది. ఈ కూర్చుండే దగ్గర లైట్స్ ఏమి ఉండదు, టోటల్ చీకటిగా ఉంటుంది. చూడండి ఇలా ఉంటుంది, అందులో ఈ లైట్స్, ఆ వాటర్ కానీ ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తుందో మనకు. మీలో ఎవరైనా ఇక్కడికి వచ్చారా, చూసారా? ఒకసారి చూస్తే కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడకపోతే మాత్రం ఈసారి వచ్చి చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరెన్నో ఇలాంటి బ్యూటిఫుల్ వీడియోస్ చూడాలనుకుంటే లేట్ చేయకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అసలు ఎంత చెప్పినా కూర్చోకుండా మమ్మీ ఒకసారి ట్రై చేస్తాను వచ్చాడు, వాడికి లెగ్స్ కూడా అందట్లే, చూసారు కదా ఎలా ట్రై చేస్తున్నారో. లోపటి నుండి వస్తూ మళ్ళీ తిరిగి వెళ్ళాలి కదా, మళ్ళీ కనబడ్డాయి వీడికి. చూడండి ఇంత చీకట్లో కూడా ఎలా ఆడుకుంటున్నాడో. చీకటిగా ఉంది కదా, పెద్దవాళ్ళు కూడా తెగ ఎంజాయ్ చేస్తున్నారు వీటిలో జారుతూ. ఇంకా వాచ్మెన్ వచ్చి లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసాడు, చీకటి అయిపోయింది, భయానికి అందరూ పారిపోయారు. చూసారు కదా, వచ్చేప్పుడు మాత్రం లేట్ అయిపోయినా ఇంకా బయటకు రాలేదని లైట్స్ అన్నీ ఆఫ్ చేశారు, చీకట్లోనే అలాగే వచ్చేసాము. అసలు భయపడాల్సిన అవసరమే లేదు, చాలా ఉన్నారు, చిన్న పిల్లలు, ఆడవాళ్ళు అందరూ ఉన్నారు. అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, హ్యాపీగా వచ్చేయచ్చు. ఇంకా టైం ఉంది కదా, ఎక్కడికైనా వెళ్దామన్నారు. సో అందుకని కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్కి అలా ఒకసారి వెళ్ళి చూసేసి వద్దామన్నాము.
ఇక్కడ ఒక డాగ్ వచ్చింది. అమ్మో నాకైతే భయం వేసింది తనకి ఏమైందో అని. అసలు డాగ్ ఉండడమే అలాగా, లేదంటే ఏదైనా హెల్త్ ప్రాబ్లంతో అలా లావ్ అయ్యిందా అని. చూసారు కదా ఎంత లావుగా ఉందో. అంశు అయితే చాలా భయపడ్డాడు, వాడే కాదు నేను భయపడ్డాను చూడగానే. డైరెక్ట్గా అక్కడ నుండి కూకట్పల్లి స్ట్రీట్ షాపింగ్కి వచ్చాము. రాగానే నల్లపూసలు చైన్స్ కనబడ్డాయి. నార్మల్గా అందరూ ఇలాంటి మోడల్ చేయించుకుంటున్నారని అసలు నాకు గోల్డ్ అంటే ఇంట్రెస్ట్ పోయింది. నేను డిసైడ్ అయ్యాను నల్లపూసలు ఇలాంటివి కొన్నవే తీసుకుందామని. అందుకే ఒకటి చూద్దామని చూస్తున్నాను ఏది బాగుందా అని. నాకు ఏదైనా డిఫరెంట్గా ఉంటే ఇష్టం. ఏది ఎలా ఉంది అని అన్నీ చూస్తున్నాను, ఒక్కటైనా నచ్చింది దొరుకుతుందా అని. అందుకే నేను ఇప్పుడు వేసుకున్న నల్లపూసలది ఇలాంటిది కాకుండా న్యూ మోడల్ తీసుకున్నాను. డైమండ్ లాకెట్ ఉంటుంది. డైమండ్ లాకెట్ వచ్చేసి రోజ్ గోల్డ్. చూడండి రోజ్ గోల్డ్కి ఏంటంటే 2 సైడ్స్ కూడా 5 నల్లపూసలు వస్తాయి, అటు 5 ఇటు 5. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది బాగానే అనిపించింది, అందుకని ఒకసారి ట్రై చేశాను. లాకెట్ కూడా బాగా నచ్చింది నాకు. దీనికన్నా నా డైమండ్ లాకెట్ అయితే చాలా బాగా మెరుస్తుంది కదా. ఇది బాగా సెట్ అవుతుంది శారీస్ పైన. ఇంకా ఇది అంతగా ఏం అనిపించలేదు, నార్మల్గానే అనిపించింది. ఇంకా వీడియో తీయలేకపోయినా, ఫోన్ ఆఫ్ అయిపోయింది. వీడియో ఇంతే, బాయ్.